వీకెండ్ వచ్చిందని కాస్త ఫన్ దొరుకుతుందని సరదాగా బోటింగ్ కోసం వెళ్తున్నారా? వికారాబాద్ లాంటి టూరిస్ట్ డెస్టినేషన్లో బోటింగ్ కోసం బయలుదేరారా? అయితే తస్మాత్ జాగ్రత్త, అక్కడ కొన్ని బోటింగ్ నిర్వహణ సంస్థలు అనుమతులు లేకుండా దందా చేస్తున్నాయి. సరదా మాట దేవుడెరుగు, ప్రాణాలు పోగలవు, జాగ్రత్త. వికారాబాద్ మండలం సర్పన్పల్లి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. కానీ అక్కడ సాగునీటి పనుల కంటే ఎక్స్ట్రాలే ఎక్కువగా జరుగుతుంటాయి. రిసార్టుల పేరుతో అమ్యూజ్మెంట్ దందాకు పాల్పడుతూ పర్యాటకుల నుంచి పైసా వసూలుకు పాల్పడుతున్నారు. అక్కడో ప్రైవేట్ రిసార్ట్, పేరు ది వైల్డర్నెస్ క్యాంప్ సైట్. ముచ్చటైన కుటీరాల్లాంటి నిర్మాణాలు, ఏకాంతాలతో అలరించే గుడారాలు, ఆహ్లాదకరమైన వాతావరణం రారమ్మని పిలుస్తోంది. ఔటింగ్ కు వచ్చిన వాళ్ల కోసం బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సరదాగా గడుపుదామని వచ్చిన ఓ బీహార్ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది ఈ అందమైన రిసార్ట్. బోటింగ్ చేద్దామని ప్రాజెక్టులోకి వెళ్లి రేటా కుమారి, పూనం సింగ్ అనే ఇద్దరు మహిళలు ప్రాణాలే పోగొట్టుకున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన ఆ రిసార్ట్ అసలు రూపాన్ని బయటపెట్టింది. టూరిజం, ఇరిగేషన్ శాఖల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా 5 ఏళ్ల నుంచి ఇక్కడ అక్రమంగా బోటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ ఏదైనా జరగరానిది జరిగితే కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. ఈ రిసార్ట్ కు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఈ రిసార్ట్ కట్టిన జాగా కూడా అసైన్ ల్యాండ్. దీనికి కలెక్టర్ గాని, రెవెన్యూ యంత్రాంగం గాని గతంలో ఒక ఎంఆర్ఓ దీన్ని సీజ్ కూడా చేశారు. అయినా ఎంఆర్ఓని పక్కన పెట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ రాజకీయ పలుకుబడితోటి ఈ విధంగా చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటన ఏదైతే అది యాక్సిడెంట్ కాదు, అది మర్డర్. ఈ రిసార్ట్ ఓనర్ చేసినటువంటి మర్డర్ గానే మేము పరిగణిస్తాం. ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో లంచాలిచ్చి ఇలా ఇరిగేషన్ శాఖను మేనేజ్ చేసి ఇక్కడ రిసార్ట్ నడుపుతూ కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ జరిగే అక్రమ బోటింగ్ పై మీడియాలో వరుస కథనాలు వచ్చినా సరే ఇరిగేషన్ అధికారుల్లో మాత్రం చలనం లేదు. తూతూ మంత్రంగా సోదాలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. కొన్ని రోజుల పాటు బోటింగ్ ఫెసిలిటీ నిలిపివేసినా కూడా మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ వైల్డర్నెస్ రిసార్ట్లో మొదట్లో కొంత సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పటికీ మాత్రం ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ లోపాల కారణంగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బోట్లన్నీ కూడా పూర్తిగా మనం చూడొచ్చు. ఈ బోట్లో పూర్తిగా నీళ్ళు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ కనీసం ఇక్కడ బోటింగ్కి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఇక్కడ లేదు. ఉన్న 1-2 బోట్లతోటే ఇక్కడ ఈ మొత్తం ఈ బోటింగ్ అనేది కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. మనం చూస్తే ఇలాంటి రూమ్స్ మనం చూడొచ్చు. ఇక్కడ హనీమూన్ కపుల్స్ కోసం ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు. వీకెండ్లో వచ్చేటువంటి కపుల్కి దాదాపు 15,000 రూపాయలు ఛార్జ్ చేసి ఇదే బోట్లో అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అంబియన్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేసేందుకు దాదాపు 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ ఇంత ఛార్జెస్ ఇక్కడ వసూలు చేస్తున్నప్పుడు మాత్రం కనీస ప్రికాషన్స్ అనేవి కూడా ఇక్కడ తీసుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి బోట్లన్నీ కూడా తుప్పు పట్టిపోయాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ జాకెట్స్ అనేవి ఇక్కడ ఎక్కడా కూడా కనిపించడం లేదు. లైఫ్ గార్డ్స్ అనేవి ఇంత పెద్ద బోటింగ్ నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో కనీసం 10ల సంఖ్యలో లైఫ్ గార్డ్స్ అనేవి ఇక్కడ మనకు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం 2 వ్యక్తులు, అది కూడా బీహార్కి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీకెండ్లో అయితే దాదాపు ఇక్కడ 200 మంది వరకు పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. సో వారికి కావాల్సిన కనీస జాగ్రత్త చర్యలు ఇక్కడ తీసుకోవడం లేదన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తులో తేల్చారు. అసలే వర్షాకాలం, ఆపై ఈదురుగాలులు, కాలం చెల్లిన ఎలక్ట్రిక్ బోట్లలో లాహిరి అంటూ తిరిగితే ఏమవుతుంది? ఇంకేముంది, మునిగిపోవుడే. ప్రాణాంతకంగా మారుతున్న ఈ పడవ ప్రయాణంపై ఓ నజర్ వేసేదెవరు? అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ అక్రమ రిసార్ట్ అంతు చూసేదెవరు అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.